నమస్కారం. స్టాక్ మార్కెట్ ఈ పేరు వినగానే చాలామందికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ కదా. అసలిందులో ఎవరుంటారు, ఏం జరుగుతుందనిపిస్తుంది? భయపడాల్సిన పనే లేదు. ఈరోజు ఈ మార్కెట్ అనే ఆటలో ఉండే అసలైన ఆటగాళ్లెవరో చాలా సింపుల్గా తెలుసుకుందాం. పదండి, తెర వెనుక ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడంతా సింపుల్. యాప్లో ఒక్క బటన్ నొక్కగానే స్టాక్ మన అకౌంట్లోకొచ్చేస్తుంది. చాలా ఈజీ అనిపిస్తుంది కదా. కానీ ఆ ఒక్క క్లిక్ వెనుక జరిగే కదే వేరు. ఆ ప్రాసెస్లో బ్రోకర్లు, ఎక్స్చేంజ్లు, రెగ్యులేటర్లు ఇలా ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టాలి అనుకుందాం. అదొక పెద్ద నగరం లాంటిది. మనకు దారి తెలియకుండా డైరెక్ట్గా వెళ్ళిపోలేం కదా. దారి చూపించడానికి ఒకరు కావాలి. ఆ దారి చూపించేవాళ్లే బ్రోకర్లు. మన ఇన్వెస్ట్మెంట్ ప్రయాణంలో మొదటి అడుగు ఒక మంచి బ్రోకర్ను వెతుక్కోవడం. అంటే మనం నేరుగా బాంబాయి స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి హలో, నాకొక 10 రిలయన్స్ షేర్లివ్వండి అని అడగడానికి కుదరదన్నమాట. మన తరపున ఈ పని చేయడానికి అధికారికంగా లైసెన్సున్న ఒక మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తే ఈ స్టాక్ బ్రోకర్. ఒకప్పుడు బ్రోకర్ల పని చాలా సింపుల్గా ఉండేది. మనం ఏం చెప్తే అది చేసేవాళ్లు. బై అంటే బై, సెల్ అంటే సెల్, అంతే. కాని ఇప్పుడలా కాదు. సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు కేవలం మన ఆర్డర్లు తీసుకునేవాళ్లా, లేక మనకు సలహాలు ఇచ్చే అడ్వైజర్లా? ఈ తేడా తెలుసుకోవడం ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మన బ్రోకర్ ఒక స్టాక్ కొనమని చెప్పారనుకోండి, అది వాళ్లకి ఎక్కువ కమిషన్ వస్తుందనా, లేక నిజంగా మనకు లాభం వస్తుందనా? ఈ మధ్య ఈ ప్రశ్నపై చాలా చర్చ జరుగుతోంది. ఎందుకంటే చట్టప్రకారం బ్రోకర్ ఎప్పుడూ మన మంచి గురించే ఆలోచించాలి, వాళ్ల లాభం గురించి కాదు. సరే, మన గైడ్ అంటే బ్రోకర్ రెడీగా ఉన్నాడు. మరి ఈయన మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? ఈ షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు అసలు ఎక్కడ జరుగుతాయి? ఆ అసలు సిసలైన మార్కెటేది? పదండి, అక్కడికి వెళ్దాం. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే మన ఊర్లో ఉండే పెద్ద మార్కెట్ యార్డ్ లేదా రైతు బజార్ లాంటిదనుకోండి. అక్కడ రైతులు, కొనుగోలుదారులు ఎలా కలుస్తారో, ఇక్కడ కూడా వేల మంది బ్రోకర్లు మనలాంటి ఇన్వెస్టర్ల తరపున షేర్లను కొనడానికి, అమ్మడానికి ఒకే చోట కలుస్తారు. అసలు యాక్షన్ అంతా ఇక్కడే జరుగుతుంది. మన ఇండియాలో చూసుకుంటే 2 పెద్ద మార్కెట్లున్నాయి. ఒకటి ఎప్పటినుంచో ఉన్న బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అదేనండి బీఎస్సీ. రెండోది టెక్నాలజీతో దూసుకుపోతున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఎన్ఈఎస్సీ. దేశంలో జరిగే ట్రేడింగ్లో దాదాపు 99% ఈ రెండింట్లోనే జరుగుతుంది. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. బీఎస్సీ ఆసియాలోనే పురాతనమైనది. అందులో లిస్టైన కంపెనీలు కూడా చాలా ఎక్కువ. కాని అసలు మ్యాటర్ ఎక్కడుందంటే ట్రేడింగ్ వాల్యూంలో. అంటే కొనేవాళ్లు, అమ్మేవాళ్లు ఎన్ఎస్సీలో చాలా ఎక్కువగా ఉంటారు. దీనివల్ల లాభమేంటంటే, మనమొక షేర్ అమ్మాలనుకుంటే వెంటనే కొనేవాళ్లు దొరుకుతారు, కొనాలనుకుంటే అమ్మేవాళ్లు దొరుకుతారు. అందుకే చాలామంది ట్రేడర్లకు ఎన్ఎస్సీ ఒక ఫేవరెట్. సరే, బ్రోకర్లు ఉన్నారు, ఎక్స్చేంజులు ఉన్నాయి, ప్రతిరోజూ లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. మరి ఈ ఆటలో ఎవరైనా చీటింగ్ చేస్తే ఎవరు పట్టుకుంటారు? అంతా రూల్స్ ప్రకారమే జరుగుతోందని ఎవరు చూస్తారు? ఇక్కడే మన కథలోకి వస్తుంది అసలైన అంపైర్, రెగ్యులేట్. సెబీ. ఈ పేరు వినే ఉంటారు. ఈయన్ని మార్కెట్కి ఒక వాచ్ డాగ్ అనొచ్చు, లేదంటే ఒక స్ట్రిక్ట్ ట్రాఫిక్ పోలీస్ అనుకోవచ్చు. రూల్స్ పెట్టడం, ఆ రూల్స్ని అందరూ పాటిస్తున్నారా లేదా అని చూడటం, ఎవరైనా గీత దాటితే భారీగా ఫైన్లు వేయడం, ఇవన్నీ సెబీ పనులే. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సింపుల్గా చెప్పాలంటే, స్టాక్ మార్కెట్లో మనం పెట్టే డబ్బుకు రక్షణ కల్పించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక పవర్ఫుల్ సంస్థ. దీని ఒక్కటే లక్ష్యం, మనలాంటి ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడడం. ఇన్వెస్టర్లను కాపాడటం, మోసాలు జరగకుండా చూడటం, బ్రోకర్లను కంట్రోల్ చేయటం, ఇలా సెబీ చేసే ప్రతి పని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఒక్కటే, మార్కెట్ మీద మనకు నమ్మకం కలిగించటం. ఆ నమ్మకం ఉంటేనే కదా మనం ధైర్యంగా మన కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టగలం. ఓకే, ఇప్పటిదాకా మనం 3 మెయిన్ ప్లేయర్ల గురించి తెలుసుకున్నాం: బ్రోకర్, ఎక్స్చేంజ్ మరియు రెగ్యులేటర్. విడివిడిగా చూశాం కదా. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా మనకోసం ఎలా పనిచేస్తారో చూద్దాం. ఎందుకంటే ఈ సిస్టమ్ని అర్థం చేసుకుంటేనే మనం ఒక బెటర్ ఇన్వెస్టర్గా మారగలం. ఒకసారి మొత్తం ప్రాసెస్ను సింపుల్గా చూద్దాం. స్టెప్ 1, మన గైడైన బ్రోకర్ దగ్గరికి వెళ్తాం. స్టెప్ 2, ఆ బ్రోకర్ మన ఆర్డర్ను అసలైన మార్కెట్ అయిన ఎక్స్చేంజ్కి తీసుకెళ్తాడు. స్టెప్ 3,
ఈ మొత్తం వ్యవహారం నిజాయితీగా సేఫ్గా జరిగేలా మన గార్డియన్ అయిన సెబీ చూసుకుంటుంది. చూశారా మన కోసం ఎంత పెద్ద సపోర్ట్ సిస్టమ్ ఉందో? ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే వీళ్ళు ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టు ఉండరు. ఇదొక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్. బ్రోకర్ను ఎక్స్చేంజ్ కంట్రోల్ చేస్తోంది, ఎక్స్చేంజ్ను సెబీ కంట్రోల్ చేస్తోంది. ఈ మొత్తం సిస్టమ్కి పునాదే ఇన్వెస్టర్ అయిన మన రక్షణ. ఓకే, మనకు దారి చూపించటానికి బ్రోకర్లున్నారు, మనల్ని కాపాడటానికి సెబీ ఉంది, అంతా బానే ఉంది. కాని ఒక ప్రశ్న, మన డబ్బుతో చివరి నిర్ణయం తీసుకునేదెవరు? బ్రోకరా? సెబీనా? కాదు, మనమే. అందుకే ఈ స్టాక్ మార్కెట్ అనే ఆటలో వీళ్ళందరికంటే ముఖ్యమైన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది మనమే. తెలుసుకుని, నేర్చుకుని, జాగ్రత్తగా ఆడే ఇన్వెస్టర్.